హలో అండి, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఒకరెవరో కామెంట్ చేశారు కొలకేషియా రూట్ తో 7 రెసిపీస్ ఛాలెంజ్ ట్రై చేయమని. ఈ కొలకేషియాతో ఫస్ట్ రెసిపీ ఫ్రై చేసి చూపించబోతున్నా. ఫస్ట్ అయితే వీటిని బాగా కడిగిన తర్వాత వాటర్ వేసి కుక్కర్లో విజిల్ పెట్టేయాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మూత తీసి తర్వాత తొక్కు తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. పాన్ లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎలా అంటే అలా కలిపినట్టయితే అవన్నీ ముద్దగా అయిపోతాయి. వీడియోలో చూపించేలాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఇంకో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ 1/2 స్పూన్ దాకా వేసా. అది పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, ఇంకా డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొలకేషియా ఉంది కదండి, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అవుతే చాలు. ఇది ఫ్రై అయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి. అంతే, కొలకేషియాతో ఫస్ట్ ఫ్రై రెసిపీ రెడీ. వీటితో ఇంకా మీకు ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ కొలకేషియాతో ఇంకొక రెసిపీ. మైదా, కార్న్ఫ్లోర్ వేసి ఈ చామదుంపల్ని ఫ్రై చేసి చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ఈ చామదుంపల్ని బాగా కడిగి పీల్ చేసుకొని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించేలాగా కట్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా కూడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపి అందులో కొన్ని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్క పీసెస్ అందులో వేసుకోవాలి. ఈ పీసెస్ అన్ని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలానే రిమైనింగ్ వాటిని అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. తర్వాత అదే గరిటెలో కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత రెండింటి మీద కలుపుకోవాలి. అంతే, కొలకేషియాతో ఇంకొక ఫ్రై రెసిపీ రెడీ. నెక్స్ట్ థర్డ్ రెసిపీ. నిజానికి ఈ వీడియోస్ వల్లనే మేము కూడా ఫస్ట్ టైం ఈ కొలకేషియా చామదుంపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ఈ చామదుంపల్ని బాగా మట్టిగా ఉంటాయి కదండి, ఇవన్నీ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని విజిల్ పెట్టేయాలి. ఒక విజిల్ వచ్చాక ప్రెషర్ పోయాక మూత తీసి వాటిని పీల్ చేసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకోవాలి. టొమాటోస్ కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కూడా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్న ఆ వాటర్ని కూడా వేసుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కాస్త కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది ఫ్రై అయిన తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, చామదుంపలతో ఫోర్త్ రెసిపీ. ఫస్ట్ అయితే కొలకేషియాని బాగా కడిగి కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ కూడా వేసి మూత పెట్టేయాలి. ఒక విజిల్ వచ్చాక ప్రెషర్ పోయాక మూత తీసి వాటిని పీల్ చేసుకొని రౌండ్గా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని అది ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదండి చామదుంపల్ని, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని ప్యాన్లో అన్నీ వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ అంతా ఫ్రై అయిన తర్వాత మనకి పైనుండి చూసినట్టయితే కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది. అప్పుడు ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ పక్కకు తీసుకోవాలి. ఇంకా వీటిపైన కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా లేదా ధనియా పౌడర్ ఏదైనా ఉంటే అది కూడా వేసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి. కొలకేషియాతో ఇంకొక డిఫరెంట్ ఫ్రై రెసిపీ రెడీ. ఈ చామదుంపలతో ఫిఫ్త్ రెసిపీ. ఈ చామదుంపలతో పులుసు చేసుంటారు, ఫ్రై చేసుంటారు, కానీ నేను ఇవాళ స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ఈ చామదుంపల్ని బాగా కడిగి పీల్ చేసుకొని గ్రేట్ చేసి పెట్టుకోవాలి.
ఇలా బాగా తురిమి పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్లోకి వేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా తీసేయాలి. ఇందులో ఎక్సెస్ వాటర్ అంటే అదేం వాటరీగా రాదు, కొంచెం జిగురుగా వస్తుంది. తర్వాత షుగర్ సిరప్ కోసం 1 కప్పు దాకా షుగర్, 1/2 కప్ దాకా వాటర్, 2 ఇలాచీ కూడా వేసుకొని కరగనివ్వాలి. మనం గులాబ్ జామున్ కోసం ఎలా అయితే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటామో వీటి కోసం కూడా అలానే ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కాటన్ క్లాత్లోకి వేసుకొని అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసేసిన తర్వాత చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని 2 సైడ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. అప్పుడు అన్నీ కలిపి షుగర్ సిరప్లో కొంత వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. 2 సైడ్స్ ఒక 5 to 10 మినిట్స్ ఉంచేయాలి షుగర్ సిరప్లో. అంతే, స్వీట్ రెడీ. నెక్స్ట్ వీటితో 6th రెసిపీ. చామదుంపలకి కొబ్బరి కారం వేసి ఫ్రై చేసి చూయించబోతున్నా. అన్ని రెసిపీస్ లాగానే ఈ చామదుంపల్ని బాగా కడిగిన తర్వాత వాటర్ వేసి విజిల్ పెట్టేయాలి. అది 2 విజిల్స్ వచ్చేలోపు డ్రై కోకోనట్ పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్, గార్లిక్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ చామదుంపలకి 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక మూత తీసి మనం పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో లైట్గా ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొలకేషియా పీసెస్ అన్నీ కూడా వేసుకొని 2 సైడ్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ చామదుంపల్ని వీడియోలో చూపించేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత కూడా మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. అంతే, చామదుంపల కొబ్బరి కారం రెడీ. ఇంకా లాస్ట్ కొలకేషియాతో 7th రెసిపీ. నార్మల్గా ఇప్పటిదాకా నేనైతే ఒక్కసారి కూడా చామదుంపలతో చేసిన ఏ రెసిపీ కూడా తినలేదు. కానీ మన ఛానల్లో వచ్చిన ఒక కామెంట్ కోసం అన్ని రెసిపీస్ చేస్తున్నా. ఇంకా ఈ రెసిపీ వచ్చేసి కొలకేషియాని నార్మల్ అన్ని రెసిపీస్ లాగానే బాయిల్ చేసుకొని ఇందులో మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. స్మాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అందులో జీరా పౌడర్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ సాల్ట్, కారం ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యేలోపు మన చేతికి ఆయిల్ రాసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్లాగా చేసుకొని రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ప్యాన్లో వేసుకోవాలి. రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ బాగా కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ ఫ్రై అవ్వనివ్వాలి. వీటికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతే, ఈ కొలకేషియా కట్లెట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి.